ఇక డీటెయిల్స్ చూస్తే రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని సీఎం రేవంత్ అన్నారు. బీసీ జనాభా లెక్కలు తెలుసుకునేందుకు కులగణన చేశామని చెప్పారు. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, ఆ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపించామని తెలిపారు. రిజర్వేషన్లు 50% మించకూడదని బీఆర్ఎస్ చట్టం చేసిందని, దాన్ని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చామని తెలిపారు. ఈ 2 బిల్లులను 4 నెలలైనా రాష్ట్రపతి ఆమోదించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం క్షేత్రస్థాయిలో అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, శాసనసభలో ఏకగ్రీవ ఆమోదంతోనే చట్టాలను ఢిల్లీకి పంపించామని, దీనిపై జాతీయ స్థాయిలో పోరాడాలనే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాటికి జనగణనలో కులగణన సంపూర్ణ వివరాలను సేకరించి 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. 2018లో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు, 50% పరిమితం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. రాష్ట్రపతి గారిని కలిసి రాష్ట్రపతి గారి దగ్గర విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్ల బిల్లు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన 2 బిల్లులు, చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి గుదిబండగా మారిన 50% పరిమితితో కూడుకున్న ఆర్డినెన్స్ ను ఆమోదించండి అని రాష్ట్రపతి గారికి కలిసి విజ్ఞప్తి చేయాలని దాదాపుగా 10 రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది. మేము రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగిన తర్వాత అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారిని కలిసారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ మా కొండా సురేఖ గారు, మా పొన్నం ప్రభాకర్ గారు, మా మహేష్ గౌడ్ గారు, మా శ్రీధర్ బాబు గారు ఒక ఆలోచనకు, ఒక నిర్ధారణకు వచ్చిండ్రు. రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలిసి చేసే విజ్ఞప్తులు వింటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. బలహీన వర్గాల హక్కులను కాలు రాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూనే వస్తుంది. ఆనాడు మీకు తెలుసు, మండల్ కమిషన్ నియమించినప్పుడు, మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు కమండల్ కమిషన్ ను తీసుకొచ్చి రథయాత్ర పేరు మీద దేశంలో ఉద్రిక్త పరిస్థితులను కల్పించి ఆనాటి మండల్ కమిషన్ అమలును అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేవు, ఖచ్చితంగా అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద ఆనాడు ఆ రిజర్వేషన్లను కూడా అడ్డుకున్నారు. మేము పంపించిన బిల్లులను మీరు చూడండి, ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా? స్థానిక సంస్థల్లో 42% ఎన్ బ్లాక్ గా ఎస్సీ రిజర్వేషన్లు గానీ, ఎస్టీ రిజర్వేషన్లు గానీ, ఓబీసీ రిజర్వేషన్లు గానీ ఎన్ బ్లాక్ గా కేటాయించడం జరుగుతుంది. కులాలు, ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు, ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్ గా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం. ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము 34% ఇస్తే ఆయన 23% తగ్గించి కుదించి ఎన్ బ్లాక్ గా 23% రిజర్వేషన్లు అమలు చేశారు. ఈ రోజు యాజ్ ఇట్ ఈస్ గా 42% ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇవ్వాలి ఓబీసీలకు అని మాత్రమే చట్టంలో ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారి చట్టాన్ని చదివినరా, చదవలేదా, లేకపోతే రాజకీయ ప్రేరేపితమైన ఆలోచనలతోని చదవకుండానే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా నాకు తెలీదు. ఈ రోజు మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మేము 42% అడ్డుకుంటున్నాము అని వితండవాదం చేస్తున్నారు. ఇతర వివిధ వృత్తులను చేపట్టే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో మహారాష్ట్రలో ఉన్నాయి, నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి. మేము అలాంటి రిజర్వేషన్లు చేయలేదు అని మేము చెప్తుంటే లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటున్నారు.